ఈ దసరా నవరాత్రుల సమయంలో 8వ రోజు అమ్మవారికి ఏ విధమైన నైవేద్యాలు పెట్టి పూజలు చేయవచ్చండి? సో ఈ నవరాత్రుల్లో ముఖ్యమైనటువంటి రోజు 8వ రోజు. 8వ రోజు ఎవరిని పూజిస్తామంటే దుర్గాదేవి. ఓకే. ఈ దుర్గాదేవి ఇందాక మనం చెప్పుకున్నాక చండీదేవి. ఈ ముందుగా దుర్గాదేవిని ఆరాధన ముఖ్యమైనది. ఎక్కడైనా దుర్గాదేవి మనం చాలామంది చెబుతుంటారు, ఎక్కడైనా ఏమంటారు, దుర్గాదేవి చాలా కోపంగా ఉంటుంది అలా ఇలా అంటుంటారు. కానీ దుర్గాదేవి అందరికీ ఆశీర్వదించే తగ్గటువంటి మాత. మనం ఎక్కువ శత్రువులు అవుతున్నారు మనకి, మనం ఏ పని చేసినా పనులు అవ్వట్లేదు అన్నవారు దుర్గాదేవిని ఆరాధించారు. ఆ రోజు దుర్గాదేవి సర్వశత్రు సంహారిణి అని చెబుతూ ఉంటారు. మనకు భయపడుతున్నప్పుడు, నిద్రలో భయపడుతున్నాం, పీడికలు వస్తున్నాయి, సో చాలా మాకు ఏ పని చేసినా దాంట్లో లాభదాయకంగా లేదు అన్నవారు ఆ రోజు అమ్మవారికి 108 నిమ్మకాయలతో, అమ్మవారికి 100 నిమ్మకాయలతో మాల వేసిన, లేదా అమ్మవారికి ఎరుపు రంగు చీర కడుతూ ఉంటారు. ఆ రోజు ఎరుపు రంగు వస్త్రాన్ని అమ్మవారికి సమర్పించిన, ఎరుపు రంగు గాజులు సమర్పించిన, అమ్మవారికి ఆ రోజు విశేష కుంకుమ జరిపించినా కానీ సర్వ సౌభాగ్యం కలుగుతుంది. సర్వైన శత్రువులు కూడా మిత్రులుగా మారుతారు అమ్మవారి దయ వల్ల. అమ్మ మనకు అనుగ్రహింపినట్టయితే, అమ్మవారి అనుగ్రహం మన పైన ఉంటే తప్పక మనకు అమ్మ అనుగ్రహం చేత శత్రువులు కూడా మిత్రులుగా మారి మనకు అన్ని విధాలుగా తోడుపాటు ఉంటుంటారు. అలాగే దుర్గాదేవికి ఇష్టమైనటువంటి నైవేద్యము మనం ఇందాక చింతపండు పులిహోర సరస్వదేవి అనుకున్నాం. నిమ్మకాయలతో చేసిన పులిహోర అమ్మవారికి అంటే ప్రీతికరము కాబట్టి నిమ్మరసముతో చేసిన పులిహోరను అమ్మకు నైవేద్యంగా పెట్టి ద్వారా అనేకమైనటువంటి శత్రు సంహారం జరుగుతూ ఉంటుంది. దుర్గాదేవి మన సర్వశత్రువుల్ని కూడా తక్కువ శాంతింపజేసే తల్లి. అమ్మ ఉగ్రరూపంలో ఉన్న అందరిని అనుగ్రహించే తల్లి జగన్మాత ఆ దుర్గాదేవి. అందుకే అమ్మల గన్నమ్మ, మా అమ్మ, మా ఊరల ముఠవమ్మ అని చెప్పి అమ్మని కొలుస్తూ ఉంటారు అందరూ కూడా. ఏ కష్టం వచ్చినా, ఏ వ్యాధి వచ్చినా, మనం చేసే ఉద్యోగంలో చికాకులు వచ్చినా, మనోచింతిత కలిగిన ఆ దుర్గాదేవిని పూజించడం వలన అనేక సమస్యలు తీరిపోతూ ఉంటాయి. చాలామంది వివాహం కాని వారైనా, లేదా మా భర్త ఇందాక ముందుగా భారతదేశ దేవి గురించి మాట్లాడుకున్నాం, అలాగే ఈ దుర్గాదేవిని ఇంట్లో భేదాలు ఉన్నవాని, లేదా చాలా చూస్తూ ఉంటాం కుటుంబంలో కలహాలు ఉంటాయి, మనశ్శాంతి అనేది చాలా తక్కువగా ఉంటుంది. మన ఇంట్లో కావాల్సింది ఏంటంటే అండి మనశ్శాంతి. ఆ మనశ్శాంతి ఉంటేనే ధైర్యం తెచ్చుకోవాలి. అలా కావాల్సింది ధైర్యం. మన ఇంట్లో ఉన్నటువంటి ఆడపిల్లలందరికీ కావాల్సింది ఏంటండి దుర్గాదేవిలాగా ఉండాలి. అంటే ఈ యొక్క కలియుగంలో మనం చాలాసార్లు చూస్తున్నాం, చిన్న చిన్న పిల్లల్ని కానీ ఈ విధంగా వాళ్ళకి శక్తి నింపి తల్లి దుర్గాదేవి. ఆ దుర్గాదేవిగా ఉండాలంటే భయంకరంగా ఎదుటివారు మనం చూసి భయపడే విధంగా, ఎవరికి భయపడాలి అందరికీ కాదండి, మనల్ని ఎవరైతే చెడు చేయాలనుకుంటున్నారో, మనల్ని ఎవరైతే భయపడనుకుంటున్నారో వాళ్ళకు మాత్రమే ఆ యొక్క దుర్గాదేవి కనిపించే రూపం, చక్కని రూపం దుర్గాదేవి. ఆ యొక్క దసరావతుల్లో 8వ రోజు దుర్గాదేవిని పూజించండి. సర్వశత్రువుని సంహరించి మిత్రులుగా మారి అందులో సుఖ సౌఖ్యముతో ఉండాలి. ఓకే గురువు గారు, ఈ దసరా నవరాత్రుల గురించి చక్కగా వివరించారు. సర్వేజన సుఖినో భవంతు. ఇక ధర్మ సందేహాలు చూసినటువంటి ప్రేక్షకులందరికీ కూడా శుభ ఆశీస్సులు. మీ అందరికీ కూడా భగవంతుని అనుగ్రహం కలిగి సుఖ సంతోషాలతో ఉండాలి ప్రార్థిస్తూ, అలాగే మీకేవైనా సందేహాలు ఉన్నా కానీ ఈ యొక్క యూట్యూబ్ ఛానల్ కింద కామెంట్ రూపంలో మీరు రాయండి. మీ సందేహాలన్నీ కూడా వచ్చే ఎపిసోడ్లో అన్నీ కూడా ఆ సందేహాలన్నిటి కూడా సమాధానం చెప్పడం జరుగుతుంది. ఓం శాంతి.